నిన్న ఖమ్మం జిల్లాలో మదిరలో ఒక హత్య జరిగింది. ఒక రాజకీయ హత్య జరిగిందని మనం చెప్పొచ్చు. సామినేని రామారావు అని చెప్పేసి సిపిఎం లీడర్, ఆయన సర్పంచ్ కూడా చేసిండు, సిపిఎం లీడర్ ఆయన హత్య జరిగింది. ఆ హత్య కూడా ఎవరు చేసిరని నిన్న ప్రధానంగా ఆరోపిస్తున్నారంటే వాళ్ళు సిపిఎం నేతలే కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కావచ్చు, కాంగ్రెస్ గుండాల చేసిరనేది వార్త కూడా నిన్న మనం చాలా వార్తలలో చూసాం, చాలా సోషల్ మీడియాలో కూడా ఆ వార్త మనం చూసినాం. కాంగ్రెస్ గుండాలే మా ఆయనను చంపించారని చెప్పేసి స్వయంగా రామారావు గారి యొక్క భార్య కూడా నిన్న ఒక మీడియా ప్రతినిధులు మాట్లాడుకుంటూ మనం చూసాం క్లారిటీగా. దాని మీద ఒక సిపిఎం లీడరు మాట్లాడుతున్న మాట మనం ఒకటి చూసాం. ఇక్కడ సిపిఎం నాయకుడు బట్టి నియోజకవర్గంలో ఎందుకు హత్యలు జరుగుతున్నాయి అని సిపిఎం నాయకుడు వచ్చేసి, ఖమ్మం జిల్లా సిపిఎం నాయకుడు పోతినేని సుదర్శన్ ఏమంటారు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక మీటింగ్లో ఆయన చాలా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీద చాలా ఆవేశపూరితమైన మాటలు మాట్లాడండి చెప్పేసి మనము ఆ వీడియో మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తా. ఒక్కసారి చూడండి. ముఖ్యమంత్రిగా ఉన్నా, అధికారంలో ఉన్నా సిపిఎం నాయకుల్ని చంపేస్తా, ఎర్ర జెండా లేకుండా చేస్తానని. నువ్వు కాదు, నీ బాబు అంతకంటే. నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు డిప్యూటీ సీఎంలో హోదాలో ఉన్నావు, నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి బలగం బంధు బలగం అంతా నీ చేతులు ఉంది కాబట్టి నువ్వు ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నావా? సిపిఎం లీడర్లను జాడ లేకుండా చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నావా అని చెప్పేసి కూడా సిపిఎం నాయకుడు పోతినేని సుదర్శన్ చాలా ఘాటైన వ్యాఖ్యలు బట్టి గారి మీద కూడా చేసిన మనం చూస్తున్నాం. ఇది ఘాటైన వ్యాఖ్యలు. ఇవి ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేసి ప్రజల మధ్యలో ఉండి ఎర్ర జెండా, ప్రజల గుండెల్లో ఉండే జెండా, ప్రజల మనసుల్లో ఉండే జెండా. అందుకని దాన్ని తీసేయాలని చెప్పేసి కలలు కానీ హత్యా రాజకీయాన్ని ప్రోత్సహిస్తే సహించేటటువంటి పద్ధతి ఉండదు. బాధ్యత వహించాలి, బాధ్యత జవాబు చెప్పాలి, లేదా ఎవరి బాధ్యత తేల్చాలి. ఇష్టం వచ్చినట్టుగా గుండాలను పోషిస్తారా, రౌడీలను పోషిస్తారా? ఎంతకాలం రౌడీలను గుండాలు మన నియోజకవర్గంలో రాజ్యం వెళ్తారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, మా బట్టి విక్రమార్క గారు అప్పు సుద్దా ఏమీ తెలియదు. మేము అన్నామా, బట్టి విక్రమార్క గారు చంపాడనో చంపలేదనో లేదు, చంపించాడనో చంపించలేదనో మేము అన్నామా? కానీ బట్టి విక్రమార్క గారు జవాబు చెప్పాలి కదా. ఎందుకు నీ కాంగ్రెస్ వాళ్ళే చంపుతా ఉన్నారు? ఎందుకు నువ్వు వాళ్ళని వెంటేసుకొని తిరుగుతా ఉన్నావు? ఎంతకాలం ఈ రకమైనటువంటి హత్యాకాండ కొనసాగిస్తారు? ఇక్కడ ఎవరు జవాబు చెప్పాలి? ఆయన జవాబు చెప్పాలి. అందుకే జవాబు చెప్పకపోతే ఈ హత్యాకాండ ఇట్లాగే కొనసాగితే ప్రజలు చూస్తూ సిపిఎం నాయకుడు పోతినేని సుదర్శన్ చేస్తున్న ఘాటైన వ్యాఖ్యలు దేనికనంటే, బట్టి విక్రమార్క ఖమ్మంకు సంబంధించిన ఏరియాలో ఇన్ని మర్డర్లు జరుగుతున్నాయి, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి కదా, సిపిఎం నాయకులే కావచ్చు, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి కదా, డిప్యూటీ సీఎం ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? ఎవరైతే హత్యలు చేయడానికి కానీ ప్రోత్సహించడానికి కానీ చేస్తున్న వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు గుండాలు కూడా నీతోటే తిరుగుతున్నారు కదా, నువ్వెందుకు యాక్షన్ తీసుకుంటలేవు? నువ్వెందుకు ఈ హత్యల మీద మాట్లాడుతున్నావు? నీ సొంత జిల్లానే కదా అని చెప్పేసి కూడా సుదర్శన్ రావు గారు కూడా చాలా గట్టిగానే బట్టి విక్రమార్క గారికి ఒక ఏమంటారంటే అల్టిమేటం జారీ చేసినట్టు కూడా మనం కూడా అనుకోవచ్చు. అందుకే మేము ఫస్ట్ నుంచి కూడా ఒకటే మొత్తుకుంటున్నాం. అది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు అర్థమవుతలేదు మాకు కూడా. ఇట్లా హత్యలు జరుగుతున్నాయి, ఆడబిడ్డల మీద రేపులు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇన్ని పరిస్థితులు అవుతున్నాయి కాబట్టి హోమ్ మినిస్టర్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక రాష్ట్రానికి. హోమ్ మినిస్టర్ అనేది ఉంటేనే ఫర్దర్గా ఎవరు పోర్ట్ఫోలియో ఎవరు మినిస్ట్రీ వాళ్ళు చూసుకోనికి ఉంటుంది. అది కూడా మీ దగ్గర పెట్టుకొని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అంటే ఏడికైనా కంట్రోల్ అయితే లా అండ్ ఆర్డర్. ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ కావాల్సిందే. ఎడ్యుకేషన్ సంబంధించి విద్యాశాఖ మంత్రి కావాలా, హోమ్ మినిస్టర్ కావాలా. అప్పుడే ఒక 50 to 80% అన్న
ఇటువంటి దారుణాలని అరికట్టగలుగుతాం మనం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.